పూణే విప్రో సంస్థలో ఒక మాజీ మహిళా ఉద్యోగిని మత మార్పిడి ఆరోపణలపై సంస్థ యాజమాన్యం స్పందించింది. తమ కార్యాలయాల్లో వివక్ష, వేధింపులను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయితే తప్పు చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సురక్షితమైన పని పరిస్థితులు కల్పించే విషయంలో నిబద్ధతతో ఉంటామని తెలిపింది. మతం మారాలని తనను కొందరు సీనియర్ మేనేజర్లు, టీం లీడర్లు బలవంతం చేశారని పూణేలోని విప్రో కార్యాలయంలో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగిని ఈ మధ్య ఆరోపణలు చేశారు. మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలపై పూణేలో అధికారులు విచారణ చేస్తున్నారు. తీరుపై పోలీసులు అడిగిన పలు పత్రాలను విప్రో సంస్థ అందించింది. ఇస్లాంలోకి మారుతావా లేక రాజీనామా చేస్తావా అంటూ తనను మానసిక ఒత్తిడికి గురి చేశారని పూణే విప్రో కార్యాలయంలో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగిని ఆరోపించింది. దీనిపై హింజవాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సంస్థ కార్యాలయ యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, అందువల్లే తాను ఉద్యోగం కోల్పోవలసి వచ్చిందని స్పష్టం చేసింది. బెంగళూరులో నివసిస్తున్న తన మాజీ మహిళా సహోద్యోగినిపై ఆమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో ఈ మధ్య మత మార్పిడులు, లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 25న 23 టీసీఎస్ ఎంప్లాయీ నాసిక్ పోలీసులకు తమ సంస్థలో లైంగిక వేధింపులు, మత మార్పిడుల వేధింపులపై కంప్లైంట్ చేసింది. 2022 నుంచి 26 మధ్య ఈ వేధింపులు పెరిగాయన్న ఆరోపణలతో ఇప్పటికే డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, నిదా ఖాన్ అనే ఉద్యోగుల్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇది మరొక ముందే మరో ప్రముఖ ఐటీ సంస్థలో ఇటువంటి పరిణామమే వెలుగులోకి రావడంతో ఐటీ సెక్టార్లో పెద్ద కలకలం సృష్టించింది.